రాజేంద్రనగర్ నియోజకవర్గాన్ని హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో కలపడం తీవ్ర అన్యాయమని బీఆర్ఎస్ నాయకుడు పట్లోల కార్తిక్ రెడ్డి విమర్శించారు. ఈ నిర్ణయంతో రాజేంద్రనగర్ నియోజకవర్గం తన అస్తిత్వాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని, రాజకీయంగా అభివృద్ధి పరంగా తీవ్ర నష్టాన్ని చవిచూడాల్సి వస్తుందని అన్నారు. రాజేంద్రనగర్ ను కార్పొరేషన్ లో కలపకూడదని కోరుతూ గత 2 నెలలుగా పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించామని తెలిపారు. ఈ అంశంపై తమ పార్టీ నాయకులతో పాటు ఇతర పార్టీల నాయకులు కూడా అఖిలపక్షంగా కలిసి స్థానిక ఎమ్మెల్యేను కలిసి వినతి పత్రం అందజేశారని గుర్తు చేశారు. హైదరాబాద్ కార్పొరేషన్ కలుపుతున్నట్టు నిన్న ప్రభుత్వ ఉత్తరాలు అంటే గవర్నమెంట్ జియో ఒకటి బయటికి రావడం జరిగింది. ఈ విషయం నేను 2 నెలల కిందటనో దాదాపు నెల కిందటనో మీ అందరి మధ్యలో మీ ద్వారా ప్రభుత్వాన్ని తెలియజేసి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు కూడా నియోజకవర్గం స్థాయిలో చేసి ప్రభుత్వానికి ప్రజలకు ఈ తీసుకున్న నిర్ణయం వల్ల జరిగిన నష్టాన్ని వివరించే ప్రయత్నం మనం ఎప్పుడో చేశాం. ప్రభుత్వానికి తెలియదనేది ఏం లేదు, ఇక్కడ ఉన్న ప్రజలకి దీని పట్ల స్పష్టత లేదని కూడా లేదు. మనం ముందే దీని గురించి మాట్లాడినాం. ఎమ్మెల్యే గారి దగ్గరికి కూడా అఖిలపక్షంగా మా పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులే కానీ వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులు పోయి ఎమ్మెల్యే గారికి కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. నాకు తెలిసి ఎమ్మెల్యే గారు కూడా ప్రభుత్వానికి ఒక లెటర్ కూడా రాయడం జరిగింది. దీన్ని ఇట్లా జిహెచ్ఎంసీలో దీన్ని విలీనం చేయకుండా దీన్ని రాజేంద్ర నియోజకవర్గాన్ని సైబరాబాద్లో పెట్టాలని మళ్ళీ ఎమ్మెల్యే గారు ఏం లెటర్ రాసిందో ఆయన కూడా ఒక లెటర్ రాయడం జరిగినట్టు నాకు తెలిసింది. మొదటి నుంచి మనం చెప్తున్నది ఈ విషయంలో స్పష్టంగా 2 విషయాలు. ఒకటి, రాజేంద్ర నియోజకవర్గం ముక్కలు చెక్కలుగా అస్తిత్వం కోల్పోతుంది, మన ప్రాంతం నష్టపోతున్నాం. కాంగ్రెస్ పార్టీ వలన హైదరాబాద్ కార్పొరేషన్ లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేరైతాడని మీరు మాకు గ్యారంటీ ఇవ్వగలరా ముఖ్యమంత్రి గారు అంటున్నాను నేను. స్పష్టంగా కనిపిస్తున్నది ఇది ఎవరి కోసం మీరు ఈ కార్పొరేషన్ చేసినని స్పష్టంగా మాకు కనిపిస్తున్నది. రాజకీయంగా మాకు నష్టం.